దేవి నమః. ఇక్కడ చూడండి, నేను అమ్మవారికి పసుపుతో అర్చన చేస్తున్నాను. అమ్మవారికి పసుపుతో అర్చన చేస్తున్నాను. చాలా బాగా అమ్మవారికి అర్చన చాలా బాగా వచ్చింది. చూడండి, నిండుగా అమ్మ పసుపుతో మనకి ఎంత బాగా దర్శనం ఇస్తున్నట్టు అమ్మవారికి చాలా ఆనందంగా ఉంది కదండి మనసుకి. అమ్మవారికి ఇలాగ మనం అర్చన చేసుకుంటుంటే ఇప్పుడు కుంకుమతో అర్చన చేస్తున్నాను. ఆ తర్వాత పసుపు నీళ్ళతో కుంకుమ నీళ్ళతో అర్చన చేసుకుంటాను. అమ్మవారిని మనము అర్చన చేసేటప్పుడు అమ్మని మనసుతో మనము ధ్యానించుకోవాలండి. అమ్మవారి గురించే మనము పారాయణం చేయాలి. అమ్మను తెలుసుకుంటూ అమ్మవారికి అర్చన చేసుకోవాలి. మహాదేవికి నేను ఇలాగా అర్చన చేసుకుంటున్నాను. ఈ అమ్మవారి అర్చన వీడియో ఇక్కడ పెడుతున్నాను. నెక్స్ట్ వీడియోలో అమ్మవారికి శారీ కట్టే అలంకారం వీడియో కూడా పెడతాను. చూడండి, మీకు కూడా ఈ అలంకారం నచ్చినట్లయితే మీరు కూడా ఆనందించండి. చాలా బాగా వచ్చింది అర్చన వీడియో. ఆ అమ్మకి అర్చన చేసుకున్న ఆ తర్వాత అమ్మవారిని అలంకారం చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి, పసుపు నీళ్ళతో కుంకుమ నీళ్ళతో అర్చన చేసుకుంటూ ఉన్నాను. చాలా బాగా అమ్మ నిండుగా కనబడుతుంది మన కుంకుమ నీళ్ళతో. చూడండి ఎంత బాగుందో కదా. అమ్మని చూస్తుంటేనే మనసుకు ఆనందం వేస్తుంది. మహాదేవికి మనం ఎలాగా పూజ చేసినా అమ్మకి ఇష్టము. అమ్మవారికి అలంకారం అంటేనే జాస్తి ప్రీతి పాత్రము. అమ్మవారికి మనం ఎలా అలంకరించుకున్నా ఆనందంగా ఉంటుంది. నేను ఇక్కడ అమ్మవారికి ముఖవాడం తీసి ఇలా అర్చన చేసుకున్నా. ఇప్పుడు చూడండి, కళ్ళకి కాటుగా పెడుతున్నా. ఈ కాటుగా మనం నిదానంగా సెట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పెట్టేసి ఆ తర్వాత సెట్ చేస్తాను అమ్మవారికి అది కళ్ళకంతా. ఇప్పుడు చూడండి, మనం నిదానంగా పెట్టుకున్నా కూడాను కొంచెం తెచ్చు తక్కువ వచ్చింది అంటే దాన్ని మనం రెడీ చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇలాగ చూసి మీరు నిదానంగా అమ్మవారికి కళ్ళకి అలంకారం చేసుకోండి. చేసుకున్న తర్వాత నేను ఈ కిరీటం తెచ్చాను అమ్మవారికి. అది దాన్ని కరెక్ట్గా సెట్ చేశాను. ఆ తర్వాత మీకు అమ్మవారిని అంతా అలంకారం చేసి చూపిస్తాను. చూడండి, అమ్మవారి అలంకారం నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అమ్మవారి గురించి ఎంత చెప్పినా తక్కువే కదండి. మహాదేవిని ఇలాగా అలంకరించాను. ఇప్పుడు చూడండి, ఈ కిరీటం పెట్టి అమ్మవారిని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ అమ్మవారు అలంకారం అయిపోయారు. మహాదేవి ముఖవాడం చూడండి ఎంత బాగా ముద్దు గుమ్మలా ఉంది కదా. అమ్మని చూస్తుంటే ఆనందం వేస్తుంది. అమ్మవారికి నిండుగా వచ్చింది కళ మాత్రం చాలా బాగా ఉంది. ఇక్కడ నేను సింపుల్గా మీకు ఇలాగ అలంకారం చేసి చూపించాను. ఆ తర్వాత శారీ వీడియో నెక్స్ట్ వీడియోలో అమ్మవారికి శారీ కట్టి అమ్మవారిని రెడీ చేసిండే వీడియో కూడా పెడతాను. చూడండి, ఇప్పుడు ముఖవాడానికి ఇలా రెడీ చేయచ్చు. మీరు కలశానికి పెట్టుకునే వాళ్ళైతే ఇట్లా ముఖవాడం రెడీ చేసుకొని కలశంకి ముఖవాడం కట్టండి, చాలా బాగుంటుంది. మీకు కిరీటం ఇది దొరుకుతుందండి మనకి ఫ్యాన్సీ స్టోర్లో. అక్కడంతా మనం ముఖవాడం ಯಾವ సైజు ఉందో ఆ సైజులో మనం కిరీటం తెచ్చుకోవచ్చు. ఆ మెటికి ఈ సొమ్ములంతా వేసుకొని అలంకరించుకోవచ్చు. శారీ అంతా కట్టిన తర్వాత అమ్మ ఇంకా నిండుగా బాగా కనబడుతుంది. ఇక్కడ నేను మీరు కలశానికి కట్టే ముఖవాడం రెడీ చేశాను. ఇలా సింపుల్గా రెడీ చేసుకుంటూ కలశానికి కట్టుకోవచ్చు ముఖవాడముని. చూడండి చాలా బాగా వచ్చింది. ఇలా నేను ఊరికే మీకు సింపుల్గా పెట్టి చూపిస్తున్నాను. ఇలా కలశం పెట్టుకునే వాళ్ళు, చిన్నగా బ్లౌజ్ పీస్తో అమ్మవారికి అలంకరణ చేసుకునే వాళ్ళకి ఇలా చాలా బాగుంటుంది. చూసి ఆనందించండి. అమ్మవారి వీడియో మీకు నచ్చవచ్చు అనుకుంటాను. ఇప్పుడు అమ్మవారికి మనం అర్చన చేసుకోవచ్చు. పూలతో అర్చన చేసుకోండి. మీరు కలశానికి కట్టిన తర్వాత సింపుల్గా మనం కలశంకే కట్టుకొని పూజ చేసుకుంటాము అనేవాళ్ళు ఇలాగా అమ్మవారి ముఖవాడం రెడీ చేసుకుంటూ కలశం కట్టి మీరు పూజ చేసుకోండి, అర్చన చేసుకోండి, అన్నీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ అమ్మవారిని అంత అలంకారం అయిన తర్వాత నేను అమ్మవారితో